ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా దోస్తులం, ఈరోజు కామన్ 2 వర్డ్స్ వినబడుతుంది, థ్యాంక్ యూ. మొత్తం అందరం థ్యాంక్ యూ చెప్తున్నాము. సో నాకు యాక్చువల్గా వాసు గారు బాగా తెలుసు, మెమరీ ఎక్కువ, నాకు క్రియేటివిటీ ఎక్కువ. సో ఇంతమంది పేర్లులో కొన్ని మెయిన్ పేరు గుర్తుపెట్టుకుంటా. శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నరేష్ సార్, ఆపర్చునిటీ రాలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగతా వాళ్ళందరికీ కాపీ పేస్ట్ పేర్లతో సహా మిగతా వాళ్ళందరూ చెప్పారు కింద, సేమ్ కాపీ పేస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ చెప్తాము. ఇంకా సక్సెస్ గురించి మాట్లాడుకుందాం, సినిమా గురించి మాట్లాడతా. బ్రో దీవానా సినిమాకి మేము వెళ్ళి, నేను ప్రతి థియేటర్కి వెళ్ళి ఒక వారం రోజుల నుంచి థియేటర్లో ఉంటున్నాను. ఇంట్లో కూడా మా అమ్మ తిడుతుంది, అరే నువ్వు ఏ టైంలో సినిమా చెప్పావు, కబుర్లు ముచ్చట్లు చెప్పావు, కీబోర్డ్ దగ్గరే కూర్చున్నావు, మ్యూజిక్ కొడుతున్నావు, చెన్నైలో ఉంటావు, ఇప్పుడైనా ఇంట్లో ఉంటారా, సరే సినిమా అయిపోయిందా సరిగ్గా పెట్టింది తినరా అని మా అమ్మ తిడుతూ ఉంటుంది. నేనేదో థియేటర్లో ఉన్నా, మళ్ళీ హెల్త్ పాడు చేసుకుంటా, మళ్ళీ సమోసాలు తింటున్నా. మజా ఎక్కడ వస్తుందంటే, చాలా రోజుల తర్వాత మేమందరం అరే పాస్ట్ థియేటర్లో సినిమాలు చూస్తున్నాం, బాగానే ఉన్నది. మజా ఎప్పుడు వస్తుందంటే, చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళి ఇక్కడ కోక్ డబ్బా మీకు ఓపెన్ చేస్తాడు కదా, ఆ మూతల సౌండ్ ఇన్ని చాలా రోజులు అయిపోయింది. ఆ మూతల సౌండ్ టంగ పడుతుంటే, ఆ లోపల థియేటర్లో విజిల్స్ వేస్తుంటే మజా వేరు ఉంది తెలుసా. మామూలుగా చెప్తున్నాను, ఐ ఎంజాయింగ్ దట్ మూమెంట్స్. నేను ఇప్పుడు చిరంజీవి సార్ సినిమాలు చూసినప్పుడు, అప్పుడు మేము బచ్చగాలు ఉన్నప్పుడు ఏదైనా చేస్తుండే. చిరంజీవి గారి సినిమా పెద్ద పెద్ద స్టార్ సినిమా, మా హర్షిత్కి ఆ రేంజ్ వస్తుంది. మా హర్షిత్ చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నా, బ్రో ఐ విల్ సీ యూ యాజ్ అ బిగ్గెస్ట్ స్టార్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియా వెరీ సూన్. ఈ 5 ఏళ్ళలో నువ్వు ఎదుగుతావు చూడు. అండ్ మా వాళ్ళందరూ ఎమోషనల్గా ఏడ్ చేస్తున్నారు, పేరెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు. యా ఐ రెస్పెక్ట్ దట్. బట్ నేను అంటున్నాను, బ్రో ఫస్ట్ స్టెప్ రా బాయ్, మీకు అర్థం కావట్లేదు. 10-15 ఏళ్ళు పాతుకుపోతారు ఇక్కడ ఇండస్ట్రీలో. మీరు జెండా పాతదానికి వచ్చిర్రు, మీకు అర్థం కావట్లేదు సక్సెస్ ఏందో అనేది. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంది లోతైన సినిమా. అర్థమైందా? గుండె లోపలికి దిగిపోయింది, మామూలు దిగలా. అరే భయ్, ఒక యుద్ధం చేయాలంటే మీకు ట్యాంకర్లు కావాలి, లేకపోతే పెద్ద పెద్ద సైన్యం కావాలి. ఒక కత్తి 5 రూపాయలు ఉంటుందిరా భయ్య, పొడిచిపాడేదానికి. మామూలుగా పొడవాలి డైరెక్టర్. అది ఒక సినిమా ఉంటుంది, అల్లు అర్జున్ పొడిచిపాడు దొప్పుతూ ఉంటాడు, పొడిచిపాడు చేసిన అందరినీ. ఇంకొకటి, స్టార్టింగ్ మేమందరూ సినిమాలో ఉన్నప్పుడు ఏం చేసాం, స్టార్టింగ్లో అయినప్పుడు ఎవరో అందరూ స్నేహితులము, ఓకే ఓకే అక్వెంటైన్స్, వెరీ గుడ్ వర్డ్స్, వీఆర్ యూజింగ్ వెరీ ఇంగ్లీష్, చాలా పొలైట్గా మాట్లాడుతున్నాం. మెల్లమెల్లగా అందరూ దోస్తులు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. టైం ఎక్కువ అయిపోయింది అన్నారు కదా, 2 ఏళ్ళు పట్టింది. అరే 2 ఏళ్ళు మస్తు టైం తెలుసా, కాలేజ్ టైం ఇది. 2 ఏళ్ళు ప్రాణ స్నేహితులు అయిపోతారు, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంటర్మీడియట్లో మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తున్నారు కదా, 2 ఇయర్సే కదా మీరు. సో అట్లాగే అనమాట. వాసు శ్రీదేవి గారు స్టార్టింగ్లో పరిచయం అయ్యారు సార్, ప్రొడ్యూసర్. ఓకే ప్రొడ్యూసర్ దెన్ స్లోలో వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. దాని తర్వాత లాస్ట్లో అందరం ఏంటంటే కజిన్స్ అయిపోయినాం. అంటే మా శ్రీదేవి గారు అంటే మా బాబాయ్ గారు అమ్మాయి, వాసు అంటే మా పిన్ని గారు అబ్బాయి. ఆ టైప్లో అయిపోయింది. శ్రీకాంత్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి ఆడోకే చల్తా, ఆడి ఫ్రెండే, ఆడికి ఫ్యామిలీ ఇవ్వను ఆడికి. సో మ్యూజిక్కి థండరస్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ నాట్ బిలీవింగ్ మీ. ఎందుకంటే ఈడెప్పుడు నన్ను నమ్మలేదు, ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నా 15 ఏళ్ళలో ఎప్పుడు నమ్మలేదు. అరే మ్యూజిక్ నీకేం వచ్చరా, హ్యారిస్ జయరాజ్, నా ఫస్ట్ సినిమా రెహమాన్తో కొడతాను, నువ్వే. ఓకే రా అబ్బాయి చూసుకుందాం, నువ్వు సినిమాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంది. నేను ఈయన నమ్మలే. సార్ ఫస్ట్ సిట్టింగ్ అనేది అవ్వలేదన్నమాట. మనోడు ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్లో కూర్చొని నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు తెలుసా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందో అని అడ్వైస్ తీసుకోవడానికి పిలిపించాడు నన్ను. నేను అప్పుడు చాలా బిజీ ఉన్నాను, నా టైం వేస్ట్ చేయమాకరా భయ్, నేను మ్యూజిక్ చేస్తున్నాను. అప్పుడు మనం కూడా సినిమా చేద్దామనే విజన్ ఉండే, కానీ అరే ఈడేదో చేస్తున్నాడు, నన్ను ఎట్లాగో తీసుకోడు వచ్చిననమాట. అప్పుడు నేను అర్జెంటుగా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, మస్తుగా అన్ని రాజకీయ పార్టీలకి పాటలు చేస్తున్నా. పొద్దున్న బీజేపీకి చేస్తున్నా, మధ్యాహ్నం కాంగ్రెస్ చేస్తున్నా, తర్వాత బీఆర్ఎస్కి చేస్తున్నా. ఈ మధ్యలో పిలిచి నాకు పైసలు వచ్చే పనిరా, నువ్వు సినిమాలు తీస్తే నీకే పైసలు వస్తాయి, రావాలా నాకెట్లా వస్తాను పిలిచినాను. స్టార్ట్ చేసినాం మ్యూజిక్. ఫస్టే ఒక సాంగ్ చేయి, దాని తర్వాత ఆలోచిస్తా అన్నాడు. సరే ఓకేరా నేను చేసి పంపిస్తా అన్నాడు. రెఫరెన్స్ ఉందా అంటే, మంచిగా నీకు స్టోరీ తెలుసుగా, మున్న ఎట్లుంటాడు ఆ వైబ్లో నాకు మంచి సాంగ్. సరే అప్పుడు నేను ఏంటంటే ట్యూన్ చేసిన, తానే నాన్న తానే నాన్న తానే నానే తానే నాన్న అంటే మనోడు చెప్పాడు, అంతా ఒకటేలా ఉంది ఏంది అన్నాడు. ఊరిని ఇంకమ్మా అది ట్యూన్ రా, తానా నాన్న ఉండదు.